హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర పచ్చడి నెల్లూరు ఫేమస్. చాలా అంటే చాలా ఇష్టంగా చేసుకుంటాం మేము. గోంగూర పచ్చడి సద్దన్నంలోకి, పెరుగన్నంలోకి, దేనిలోకైనా బాగుంటుంది. అన్నంలోకి కూడా బాగుంటుంది. గోంగూర పచ్చడి చేయాలంటే శుభ్రంగా గోంగూర కడుక్కోవాలండి. కడుక్కున్నాక కొంతమంది ఆరబెడతారు. మేమైతే ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కొద్దిగా నూనె వేసి, బాండిల్లో నూనె వేసి చెమ్మ పోయేంత వరకు ఆయిల్లోనే వాడ్చుకుంటూ ఉండాలండి. బాగా వేపుకోవాలి. అలా వేపుకుంటూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుందండి గోంగూర. చూసారా? ఇవ్వండి, ఇలా వాడ్చుకుంటూ ఉంటే బాగా ఆయిల్లో వాడిస్తూ ఉంటే చెమ్మంతా ఇంకిపోయి ఇలా మనకు దగ్గరగా వచ్చేస్తుంది. అసలు నూరాల్సిన అవసరం కూడా లేనంత మెత్తగా వచ్చేస్తుందండి. అప్పట్లో అయితే మన నానమ్మ మన అమ్మోళ్ళు రోట్లలో వేసి దంచి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరు దంచుతున్నారండి? అంతా బరువు అయిపోయి మిక్సీలకి వేసుకుంటున్నాం అన్నమాట. అందుకనేసి మిక్సీకి కూడా అండి అలా వేసి అలా వదిలేయాలండి. ఎక్కువసేపు వేస్తే టేస్ట్ పోద్ది. అందుకనేసి ఇది చూసారా, ఇవి మిరపకాయలండి. ఈ మిరపకాయల్లో నేను ధనియాలు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, ఇంగువ, జీలకర్ర వేసి ఇందులో వేపుకొని మిక్సీలో వేసానండి. దాని కొరకు అంటే అంతా కారం వేసాను, ఇంత కారం ఎందుకు అవసరమా అని అంటారంట. అనుకుంటే నేను వేయను అంత కారము. గోంగూరకి తగ్గట్టే వేస్తానండి కారము. మిగతాది పొడుల్లోకి, ఇడ్లీలోకి మనం వేసుకొని అన్నంలోకైనా ఇడ్లీలోకైనా మిగిలిన పొడి వేసుకొని తినచ్చండి. ఇదైతే గోంగూర అయితే ఈరోజు నేను వీడియో చేసి పెడుతున్నాను. మీకు ఈ ప్రాసెస్ ఇష్టమైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే ఎంకరేజ్ చేస్తే నేను చాలా వీడియోస్ చేస్తాను. ఫస్ట్లో వంటలు చేశాను, ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు వంటలు చేస్తున్నాను. ఎక్కువ షార్ట్స్ చేస్తున్నాను. ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.